స్నేహితులారా, ప్రపంచం ఏ దిశలో వెళ్తుందో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది. ఎవరి దగ్గర పవరుంటే వాళ్ళు తమకు నచ్చినట్టు ఉపయోగిస్తున్నారు. ఇరాన్ హార్మూజ్ దగ్గర టోల్ వేయాలనే ఐడియా తీసుకొచ్చినట్టే ఇప్పుడు ఇండోనేషియా కూడా అలాంటి మాటలు చెబుతోంది. మనం కూడా అలాగే చెయ్యొచ్చు అంటోంది. అంతేకాదు, మలక్కా స్ట్రెయిట్లో వెళ్లే అన్ని నౌకలపై టోల్ వెయ్యాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు. ఇది చిన్న విషయం కాదు స్నేహితులారా. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన 2 చోక్ పాయింట్లు ఒకేసారి రెవెన్యూ సోర్సులుగా మారబోతున్నాయి. ముఖ్యంగా మలక్కా స్ట్రైట్ అంటే సాధారణ రూట్ కాదు. ప్రపంచంలో దాదాపు 40% ట్రేడ్ ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్, గూడ్స్, ఆయిల్, ప్రపంచం మొత్తం సరఫరా వ్యవస్థ ఇక్కడి మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చిన్న ట్యాక్స్ పెట్టినా కూడా అది చిన్నదే కాదు. షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి, సరఫరా దెబ్బతింటుంది, చివరికి ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే పరిస్థితి వస్తుంది. అయితే అసలు ప్రశ్న, ఇండోనేషియా ఇలా ఎందుకు ఆలోచిస్తోంది? ఏప్రిల్ 22న జకార్తాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెంట్ జరుగుతోంది. అక్కడ ఇండోనేషియా ఫైనాన్స్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు, ప్రపంచం మొత్తం మన రూట్ ఉపయోగిస్తోంది, కాని మనం దానిపై డబ్బు ఎందుకు సంపాదించకూడదు అని. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, ఆయన ఇరాన్ హార్మూజ్ మోడల్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు మీరు గమనించండి, హార్మూజ్, మలక్కా ఈ రెండూ కూడా చాలా కీలకమైన చోక్ పాయింట్లు. ఈ రెండింటిపై ఒకే టైపు ఆలోచన రావడమంటే ప్రపంచం కొత్త దశలోకి వెళుతుందా అన్న సందేహం వస్తుంది. దేశాలు గ్లోబల్ ట్రేడ్ మీద రెంటు వసూలు చేసే కాలం వస్తుందా? అలా జరిగితే చైనాకు చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఎందుకంటే దాదాపు 80% చైనా ఆయిల్ మలక్కా ద్వారానే వస్తుంది. కానీ భారత్ కూడా పూర్తిగా సేఫ్ కాదు. మన ట్రేడ్, ఈస్ట్ ఏషియా సప్లై చైన్లలో కొంత భాగం ఈ మార్గాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఇండోనేషియా విదేశాంగ మంత్రి చెప్పారు, మేము ఎలాంటి టారిఫ్ వేయడం లేదు అని. మరి ఇది అసలు ప్లాన్ కాదు అనాలా, లేక ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూడటానికి ఒక ట్రయల్ మాత్రమేనా? ఇది కేవలం ట్యాక్స్ విషయం కాదు స్నేహితులారా. ఇది ఒక స్ట్రాటజిక్ సిగ్నల్ కావచ్చు. చైనా మీద ఒత్తిడి కావచ్చు, లేదా ఒక కొత్త గ్లోబల్ గేమ్ స్టార్ట్ కావచ్చు. ఇది చోక్ పాయింట్ రాజకీయాలు. ఇప్పుడు దీని ప్రభావాలు చూద్దాం. ఎవరైనా ఈ టోల్ వేస్తే షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి, జస్ట్ ఇన్ టైం సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది, సరుకులు ఆలస్యంగా చేరుతాయి, చివరికి ధరలు పెరుగుతాయి. ప్రపంచంలో 40% ట్రేడ్ ఈ మార్గం మీదే జరుగుతుంది కాబట్టి చిన్న టోల్ కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. చివరికి భారం ఎవరిమీద పడుతుంది? కస్టమర్ల మీదే. దాంతో గ్లోబల్ ట్రేడ్ స్లో అవుతుంది. అలాగే కొత్త మార్గాల కోసం దేశాలు ఆలోచించడం మొదలుపెడతాయి. ఉదాహరణకు క్రాక్ కెనాల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన పెరుగుతుంది. అక్కడ టోలున్నా టైం సేవ్ అవుతుందని వాళ్లు భావిస్తారు. ఇప్పుడు చైనా విషయానికి వస్తే వాళ్లకు ఇది పెద్ద రిస్క్. ఎందుకంటే వాళ్లు మలక్కాపై చాలా డిపెండ్ అయ్యారు. మలక్కా డిలెమ్మా అనే పదాన్ని చైనా నాయకుడు జింతావో కూడా చెప్పాడు. అందుకే చైనా కొత్త మార్గాలు వెతుకుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ పెంచుతుంది. ఆర్కిటిక్ రూట్లు, రష్యా నుంచి ఆయిల్, ఓవర్లాండ్ కారిడార్లు ఇవన్నీ ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే చైనా నేవీ యాక్టివిటీ కూడా ఈ ప్రాంతంలో పెరుగుతుంది. ఇప్పుడు భారత్ విషయానికి వస్తే మన ట్రేడ్ కూడా ఈస్ట్ ఏషియా దేశాలతో జరుగుతుంది. జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలతో. ఇవన్నీ మలక్కాపై ఆధారపడి ఉంటాయి. కానీ ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది. సప్లై చైన్ ఇండియాకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలు ఇక్కడ్నుంచి ఫ్యాక్టరీ తీసుకెళ్లి ఇండియాలో పెట్టేద్దాం అని ఆలోచించవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇండోనేషియా ఇది ఒంటరిగా చేయగలదా? సింపుల్గా చెప్పాలంటే కాదు. ఎందుకంటే మలక్కా స్ట్రెయిట్ను ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి షేర్ చేస్తాయి. ఇప్పటికే సింగపూర్, మలేషియా ఈ ఆలోచనను రిజెక్ట్ చేశాయి. వాళ్లు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ను సపోర్ట్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ సముద్ర చట్టాల ప్రకారం కూడా ఇక్కడ ట్రాన్సిట్ పాసేజ్ ఇవ్వాల్సిందే. అంటే నౌకలు, విమానాలు స్వేచ్ఛగా వెళ్ళాలి. ఇక్కడ ఇన్నోసెంట్ పాసేజ్, ట్రాన్సిట్ పాసేజ్ అనే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. కానీ మలక్కాలో ట్రాన్సిట్ పాసేజ్ వర్తిస్తుంది. అంటే దీన్ని ఎవరూ సులభంగా ఆపలేరు. ఇంకో విషయం, ఇండోనేషియా యుఎన్సీలా కన్వెన్షన్ వల్ల పెద్ద ఎకనామిక్ జోన్ పొందింది. అది చాలా పెద్ద లాభం. దాన్నించి బయటకొస్తే వాళ్లకే నష్టం.
కాబట్టి ఇదంతా ఈజీ కాదు. ఇప్పుడు జియోపాలిటిక్స్ వైపు చూస్తే ఇండోనేషియా యుఎస్తో దగ్గరవుతోంది. అదే సమయంలో చైనా రష్యాతో కూడా సంబంధాలు పెంచుతోంది. ఈ టైమింగ్ చూస్తే ఇదొక స్ట్రాటజిక్ మూవ్ అనిపిస్తోంది. కొంతమంది అంటున్నారు ఇది చైనాపై ఒత్తిడి పెంచడానికి ఒక సంకేతం కావచ్చు. ఇప్పుడు భారత్ ఏం చెయ్యాలి? మనకు క్లియర్ పాలసీ ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ను సపోర్ట్ చెయ్యాలి. అన్ని దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాలి. అలాగే మన నేవల్ పవర్ను పెంచాలి. అందుకే అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాన్ని భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇది మలక్కా దగ్గర మనకొక స్ట్రాటజిక్ బేస్ లాగా ఉంటుంది. ఈ ప్రాంతం సెక్యూరిటీకి భారత్ కీలక పాత్ర పోషించగలదు. మొత్తానికి స్నేహితులారా, ఇది చిన్న వార్తలా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. భవిష్యత్తులో దేశాలు ట్రేడ్ రూట్లపై టోల్ వేయడం ప్రారంభిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోవచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.